ఒకప్పుడు వేషాలు, నాటకాలు సినిమాల్లోనే వేసేవారు. కానీ ఇప్పుడు కొందరు నటులు ఎక్కడ పడితే అక్కడే వేస్తున్నారు. స్థాయి తగ్గించుకునే మాటలు మాట్లాడుతున్నారు. పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. ప్రెజెంట్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు యూట్యూబ్ ట్రెండింగ్ లో నిలుస్తున్న యాటిట్యూడ్. ఒక్క వీడియోతో ఓవర్ నైట్ సెన్సేషన్ అయిన ఆ కుర్రాడు చంద్రహాస్. ఈ పేరు చెబితే ఎవరు టక్కున గుర్తుకు పట్టపోవచ్చు. కానీ యాటిట్యూడ్ స్టార్ అంటే కొంతమంది గుర్తుపడతారేమో. బరాబర్ ప్రేమిస్తా అంటూ స్టేజ్ పైన రచ్చ చేస్తున్న ఈ యాటిట్యూడ్ స్టార్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సీరియల్ యాక్టర్ ప్రభాకర్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన చంద్రహాస్ గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు ఈ వీడియోలో చూద్దాం. అసలు ఒక సినిమా రిలీజ్ కాకుండానే యాటిట్యూడ్ స్టార్ అనే బిరుదు రావడం అంటే మామూలు విషయం కాదు. రామ్ నగర్ బన్నీ సినిమా ప్రమోషన్ సమయంలో చంద్రహాస్ చేసిన హంగామా, ఆయన బాడీ లాంగ్వేజ్ చూసి నెటిజన్లు పెట్టిన పేరేది. కొందరు దీన్ని ట్రోల్ చేస్తే మరికొందరు ఆయన కాన్ఫిడెన్స్ అని సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఈ బిరుదు వెనుకున్న అసలు కారణం ఏంటి? ప్రమోషన్ లో ఆయన ప్రవర్తన కావాలని చేసినదా, లేక నిజంగానే ఆయన నేచర్ అదా? చంద్రహాస్ తండ్రి ప్రభాకర్ యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నారు. అయితే కేవలం తండ్రి మాత్రమే కాదు, చంద్రహాస్ తల్లి మలయజ కూడా నటిగా మనందరికీ సుపరిచితులే. ఆమె ఎన్నో యూట్యూబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అంటే ఈ కుర్రాడికి యాక్టింగ్ అనేది రక్తంలో ఉందన్నమాట. ఇక చంద్రహాస్ చెల్లెలు దివిజా ప్రభాకర్ గురించి చెప్పుకోవాలి. సోషల్ మీడియాలో ఈమె ఒక వైరల్ స్టార్. ఇప్పటికే గోపిచంద్ సిటీమార్, బ్రహ్మానందం గారి బ్రహ్మానందం వంటి సినిమాలో నటించి మెప్పించింది. ప్రస్తుతం హే చికితా సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇలా ఒకే ఫ్యామిలీ నుంచి నలుగురు ఆర్టిస్టులు ఉండడం నిజంగా గ్రేట్ కదా. అలాంటి ఫ్యామిలీలో నుంచి వచ్చి చంద్రహాస్ ఇలా బిహేవ్ చేయడం నెటిజన్లకు నచ్చడం లేదు. సినిమా అంటే ఒక కళ, నటన అంటే ఒక సంస్కారం. కానీ ఈ మధ్య కొందరు కొత్త నటులు యాటిట్యూడ్ అనే ముసుగులో అహంకారాన్ని ప్రదర్శిస్తూ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో కూడా తెలియడం లేదు. తన వింత చేష్టలతో యాటిట్యూడ్ స్టార్ అనిపించుకుంటున్న చంద్రహాస్ ఇప్పుడు ఏకంగా బూతు పురాణానికి తెరలేపారు. బరాబర్ ప్రేమిస్తా అంటూ వస్తున్న ఈ కుర్ర హీరో తన ప్రీ రిలీజ్ ఈవెంట్ సాక్షిగా అసభ్య పదజాలంతో పాట పాడి సభ్య సమాజం తలదించుకునేలా చేశారు. బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రమోషన్ లో భాగంగా వేదికపై చంద్రహాస్ పాడిన పాట ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపింది. సినిమాలో తన క్యారెక్టర్ గురించి చెప్పుకున్నానని అంటూనే నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో చెలరేగిపోయాడు. అంత పెద్ద ఈవెంట్ లో అంతమంది సినీ ప్రముఖుల ముందు అంత అసహ్యంగా పాట పాడితే చూసి ఆపేవాళ్ళు లేకపోగా చప్పట్లు కొట్టి కొందరు, నవ్వుతూ మరికొందరు చంద్రహాస్ ను ఎంకరేజ్ చేశారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అంటే ఆ తప్పు పదాలు సమస్య లేదని వాళ్ళు అనుకుంటున్నారా అని నిలదీస్తున్నారు. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది. ఒక చిన్న బాబో ఆ సాంగ్ చూసి ఆ పదాలకు అర్థమేంటి నాన్న అని ఒక తండ్రిని అడిగితే ఆయన ఏం చెప్తాడు? ఏం చెప్పాలి? ఇది ఎందుకు కొందరు నటులు ఆలోచించట్లేదు? స్టేజ్ పైకి ఎక్కి మైక్ పట్టుకుంటే వారిని వారు మర్చిపోతారా? అంత స్పృహ లేకుండా మాట్లాడతారా అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. చంద్రహాస్ లాంటి వ్యక్తులు కేవలం పబ్లిసిటీ కోసం అసభ్య పదాలను ఉపయోగించడం, వాళ్ళ స్థాయిని దిగదార్చుకోవడమే కాదు, భాషను దిగజార్చడం, మన సంస్కృతిని దిగజార్చడం అని నెటిజన్లు అంటున్నారు. విమర్శలు వస్తే తప్పు తెలుసుకోవాలి, కానీ చంద్రహాస్ తీరు అందుకు భిన్నం. తప్పుని ఎత్తి చూపిన జర్నలిస్ట్ పై ఏకంగా బెదిరింపులకు దిగడం ఇతడి అహంకారానికి పరాకాష్ట. క్షమాపణ చెప్పను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ జర్నలిస్ట్ పై విరుచుకుపడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని రివర్స్ అటాక్ చేయడం చూస్తుంటే ఇతడి యాటిట్యూడ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పోలీస్ కేసు నమోదైంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మరోవైపు దర్శక నిర్మాతలు అతడు కావాలని చేయలేదు, ఆ సమయంలో మాకు అర్థం కాలేదంటూ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దర్శకుడు సంపత్ రుద్ర కూడా చంద్రహాస్ తీరుపై విచారం వ్యక్తం చేశారు. ఇక వేదికపై ఉన్న సీనియర్ నటుడు జేడి చక్రవర్తి కూడా తాను ఆ ఈవెంట్ లో ఉండాల్సింది కాదని బహిరంగంగానే పశ్చాత్తపడ్డారు. మహిళలను కించపరిచేలా అసభ్యంగా ప్రమోషన్లు చేయడం తప్పు అని ఆయన గట్టిగానే చెంపదెబ్బ కొట్టారు. అసలు చంద్రహాస్ గతాన్ని చూస్తే ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డాయి. హిట్ లేదు సరి కదా, కనీసం గుర్తింపు కూడా లేదు. అందుకే ఇలాంటి చీప్ ట్రిక్స్ ద్వారా, బూతుల ద్వారా వార్తల్లో నిలవాలని చూస్తున్నారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. యాటిట్యూడ్ అనేది నటనలో ఉండాలి, వ్యక్తిత్వంలో వినయం ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం అంతా రివర్స్. కొడుకు తప్పు చేస్తుంటే తండ్రి వారించాల్సింది పోయి సమర్థిస్తున్నట్లు ఉండడం చూస్తుంటే అసలు ఈ సంస్కృతి ఎటుపోతుందో అర్థం కావడం లేదు. బూతులు తిడితే హైలైట్ అవ్వచ్చేమో కానీ హీరోలు కాలేరు. ప్రేక్షకులు సినిమాను ఆదరించాలంటే కంటెంట్ ఉండాలి, కానీ ఇలాంటి కంపు ఉండకూడదు. చంద్రహాస్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు కూడా నమోదైంది. ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. ఆయన నటించిన బరాబర్ సినిమా ఆడియో ఈవెంట్ ఇటీవల జరిగింది. ఈ ఈవెంట్ లో ఆయన అసభ్యకరమైన పదాలతో కూడిన ఓ పాటను పాడారు. ఈ పాటపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో ప్రజల మర్యాదను దెబ్బతీశారని ఆయనపై ఓ కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. సదరు ఈవెంట్ లో ఆయన ప్రవర్తన, వాడిన పదజాలం అసభ్యకరంగా ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ
ఈవెంట్ కు సంబంధించిన వీడియో ఆధారాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లోను చంద్రహాస్ పై ఇప్పటికే కేసు నమోదైన సంగతి విదితమే. జూబ్లీహిల్స్ పిఎస్ లో ఆయనపై నమోదైన కేసులో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. చంద్రహాస్ ఇప్పటికైనా చేసిన తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్తారో లేక ఈ అహంకారంతోనే కెరీర్ ను నాశనం చేసుకుంటారో చూడాలి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.